భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు దశావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో 3వ రోజైన నేడు స్వామివారు వారావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక భక్తులకు ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తులను బేడ మండపం వద్దకు తీసుకుని వచ్చి వరాహ అవతారం ధరింపచేసి భక్తులకు దర్శనమిస్తున్నారు. వరాహ అవతారంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం స్వామివారు అంగరంగ వైభవంగా కోలట నృత్యాలు, మంగళ వాయిద్యాలు, సకల రాజ లాంఛనాల నడుమ తిరువీధి సేవకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం తిరువీధిలో విహరించిన అనంతరం స్వామివారు తాతగుడి సెంటర్లో విశ్రాంతి మండపంలో మిథిలా స్టేడియంలో వేచి ఉన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి రోజుకొక అలంకరణలో దశావతార అలంకరణను నిర్వహించడం జరుగుతుంది. ఆ వరసలోనే ఈనాడు స్వామివారికి వరాహ రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. వరాహ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు చాలా వైభవంగా తెలియచేస్తూ ఉన్నాయి. పూర్వం సృష్టి చేద్దామనుకున్నటువంటి బ్రహ్మకి అలాగే స్వయంభూ మనువుకి భూమి అవసరపడింది. దాంతో దీన్ని తీసుకువెళ్లి శ్రీ మహావిష్ణువుకి తెలియజేయగా వారి విన్నపాన్ని ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి నీట మునిగినటువంటి భూమిని ఉద్ధరించేటువంటి పనిలో ఉన్నాడు. ఆ సందర్భంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు స్వామి కార్యానికి ఆటంకం కలిగిస్తే ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు. అలా ఉద్ధరించబడినటువంటి స్వామిని యజ్ఞవరాహమూర్తిగా అందరూ కీర్తిస్తూ ఉన్నారు. ఆయన రోమాలు కూడా దర్భలుగా చెప్పడం జరిగింది. ఇలా యజ్ఞ వైభవాన్ని నిలిపినటువంటి స్వామిగా కీర్తిస్తబడుతూ, అంతేకాకుండా కృష్ణ అనేటువంటి తొలిగా పిలిపించుకున్నటువంటి అవతారంగా మనకి ఈ వరాహ రూపం కీర్తించబడుతోంది. వేదాలలో కూడా ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున అంటూ కీర్తించడం జరిగింది వేదం ఈ వరాహ రూపాన్ని. దీన్ని సమర్థిస్తున్నట్టు మనకి మహాభారతం శాంతి పర్వంలో కూడా నల్లనివాడు భూమిని ఉద్ధరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి అని మనకి శాంతి పర్వం కూడా తెలియజేస్తోంది. అలా కృష్ణ అని తొలిగా పిలిపించుకున్నటువంటి అవతారం మనకి వరాహ అవతారం. ఈ వరాహ అవతారాన్ని ఉపాసించటం వల్ల మనకి భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వరాహ రూపంలో ఈనాడు దర్శనమించేటువంటి రామచంద్రమూర్తిని దర్శించటం వల్ల రాహుగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏమైనా ఉంటే అవి కూడా పోయి మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. వరాహ కళ్యాణం వితరతు అని చెప్పినట్లుగా సమస్త సన్మంగళాలు ఈ వరాహ రూపాన్ని దర్శించినటువంటి వారందరికీ కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.